నమో వెంకటేశాయ. నమస్తే అండి. నేను ఈరోజు తిరుమలలో ఉన్నాను. మరి కర్కాటక రాశి నుండి మరి మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి గురువు వక్రగతిలో వచ్చాడు. యాక్చువల్‌గా శనీశ్వరుడు వక్రగతిలోకి వస్తాడు. అది చాలా మంచి విషయమే. కానీ ఇక్కడ గురువు వక్రగతిలోకి వచ్చాడు. మరి గురువు వక్రగతిలోకి రావడం వలన ఏ రాశులు అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. ఇక నుంచి అఖండ రాజయోగాన్ని పొందేటువంటి రాశులలో మీ రాశి ఉండాలని కూడా ఆ వెంకటేశ్వర స్వామిని అనుగ్రహం కోరండి. నేను ఈరోజు వరాహస్వామి టెంపుల్ ఆవరణలో నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. మరి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా గురువు మిథునంలో నుంచి కర్కాట రాశిలోకి వచ్చినప్పుడు ముఖ్యంగా బాగుపడేటువంటి రాశులు, అదృష్టాన్ని కొని తెచ్చేటువంటి రాశులు, మీకున్నటువంటి సమస్యలన్నీ తీర్చేటువంటి రాశులు. అది దాంట్లో మొట్టమొదటి రాశి మిథున రాశి. ఎందుకంటే ఇది రెండో స్థానంలో ఉంటాడు గురువు. ఈ యొక్క మిథున రాశి వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపద కలుగుతాయి. అదేవిధంగా దాని కోవలో చెందింది కన్యారాశి. ఆ కన్యారాశి కూడా మంచి అభివృద్ధి అనేది కూడా ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు, ఆ తర్వాత మీన రాశి మరియు మకర రాశిలో జన్మించినటువంటి వారికి గురువు స్థాన చలనము ద్వారా వీరికి మంచి పనులు, చాలా శుభాశిస్సులు కలగబోతున్నాయి. నేను ఈరోజు తిరుమల నుండి నేను మాట్లాడుతున్నానండి. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలి మీకు తప్పకుండా. నేను చెప్పేది అక్షరాల నిజం. ఎందుకంటే గురువు స్థాన మార్పు వలన కొన్ని జీవితాలలో కొందరు ఇల్లు కట్టుకోవడం కానీ, అప్పు తీర్చుకోవడం కానీ, రుణబాధలు తీర్చేసుకోవడం కానీ, వ్యాపారాలలో మంచి కొత్తగా నూతనంగా వ్యాపారాలు చేసేటువంటి వారు అభివృద్ధి పరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి. మొండి బకాయిలు సైతం తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు, నేను ఒకటే చెప్తున్నాను, ఆ వెంకటేశ్వర స్వామి ఆవరణ నుండి ఆ స్వామివారి సాక్షిగా చెప్తున్నాను, కష్టపడి పనిచేయడం నేర్చుకోండి, ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీ జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలంటే నేను చెప్పినటువంటి కొన్ని రెమెడీస్ను మీరు ఫాలో అయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు.